హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఆప్షన్. సో ఈరోజు మార్కెట్ అయితే ఒక రేంజ్లో ఫాల్ అయ్యింది. దగ్గర 180 పాయింట్ల వరకు ఫాల్ అయ్యింది, మళ్ళీ రికవర్ అయ్యింది. సో మనకి మార్కెట్ ఎలా ఉన్నా సరే స్ట్రాడిల్లోని అడ్జస్ట్మెంట్స్తో మనం ప్రాఫిట్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము. సో మనకి మా అయితే ఒక 60-70 పాయింట్లు స్టార్ట్ అయ్యిందంటే స్ట్రాడిల్లోని లాస్ స్టార్ట్ అయిపోద్ది. సో ఆ లాస్ మనం పూరించలేము. మార్కెట్ అది అలా కంటిన్యూ వెళ్తూ ఉంటే అది చాలా వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ స్ట్రాడిల్ని కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే లాస్లోంచి ప్రాఫిట్లోకి రావచ్చు. సో ఎంతో కొంత ప్రాఫిట్లోకి రాగానే వెంటనే బుక్ చేసుకొని బయటకు వచ్చేసేలాగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో స్ట్రాడిల్ మనకి విత్ ఇన్ ది రేంజ్లో ఉండేలా అంటే చాలా బ్యూటీగా ఉంటుంది, రిటర్న్ హ్యాపీగా వస్తుంది. సో ఒక స్టేజ్ దాటిపోయి వెళ్ళిపోతే మాత్రం మనకి అందరి నష్టాలని అయితే స్ట్రాడిల్ ఇస్తుంది. సో మార్కెట్లోని మనం ఈ స్ట్రాడిల్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే ప్రాఫిట్తో బయటపడవచ్చు. సో ఇదైతే నేను ఇక మీదట డైలీ మీకు ఇంట్రాడే వీడియోస్ని మీకు పోస్ట్ చేస్తుంటాను. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. సో డైలీ వీడియోస్ అయితే మీకు ఇస్తాను. ఇది లైవ్. సో ఇది నా పర్సనల్ లైవ్ వీడియో ఇది. సో మీకు ఎవరికైనా ఆల్గో మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. నాకు తెలిసింది ఏమన్నా ఉంటే మీకు షేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మనం తీసుకోవడం అయితే 6 lakhs తీసుకుంటాము. సో 6 lakhs తీసుకుని అవి కంటిన్యూ అవుతూ ఉంటే మధ్యలోని మార్కెట్కి అనుగుణంగా అడ్జస్ట్మెంట్స్ అన్నవి తీసుకుంటాం. సో మనకు అవసరం లేనప్పుడు మళ్ళీ అవి ఎగ్జిట్ అవుతాం. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ ఇదంతాని. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.